ఎయిర్ ఇండియాకు చెందిన AI-171 విమానం అహ్మదాబాద్లో టేకాఫ్ అయిన 32 సెకండ్లలోనే కుప్పకూలింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఈ విమానం సిగ్నల్ కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో ఫ్లైట్లో ఉన్న 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఎంతోమంది జీవితాల్లో విషాదాన్ని మిగిల్చింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన 10 మంది మృతి చెందారు. అందులో గత 6 సంవత్సరాలుగా లండన్లోనే స్థిరపడ్డ ప్రతీక్ జోషి కుటుంబం కూడా ఉంది. ఉద్యోగరీత్యా లండన్లో సెటిల్ అయిన ప్రతీక్ జోషి తన భార్య పిల్లలని లండన్కు తీసుకొని వెళ్ళడానికి ఇండియాకి వచ్చారు. ప్రతీక్ భార్య డాక్టర్ కోమి వ్యాస్ తన డాక్టర్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. లండన్లోనే స్థిరపడడానికి ప్రతీక్ జోషి కుటుంబం అంతా బయలుదేరింది. ప్రతీక్, కోమి వ్యాస్తో పాటు 3 పిల్లలు మిరాయ్, నకుల్, ప్రద్యుత్ ఈ ప్రమాదంలో చనిపోయారు. మిరాయ్, నకుల్ 5 ఏళ్ల కవల పిల్లలు. పెద్ద కుమార్తె ప్రద్యుత్కు 9 ఏళ్లు. ప్రమాదానికి ముందు ప్రతీక్ జోషి కుటుంబం విమానంలో తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నో ఆశలతో లండన్ బయలుదేరిన ప్రతీక్ కుటుంబం చివరకు ఇలా అగ్నికి ఆహుతైపోయారు.